ఉంచుకోవాలి. నువ్వు రక్షించబడాలి. నీ జీవితానికి ఒక భద్రత ఉండాలి. నీ భవిష్యత్తుకు ఒక భద్రత ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైంది పరలోకం. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉండాలి. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటము అంటే నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు నీకు అనుగ్రహించేటటువంటి నూతన జీవితాన్ని ప్రారంభించటమే రక్షించబడ్డాం. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య నమ్ముతారు, అందులో సందేహం లేదు. యేసయ్య దేవుడు అని నమ్ముతారు, అది సైతాను కూడా నమ్ముతున్నాడు యేసయ్య దేవుడు అని చెప్పి. అలా నమ్మడం సరిపోదు, ఆ యేసును నువ్వు అంగీకరించాలి, నీ దేవునిగా అంగీకరించాలి, నీ జీవితాన్ని ఆయనకు అంకితం చేయాలి. ఆ రౌడీ షీటర్గా ఉన్న వ్యక్తి రౌడీ షీటర్గా కొనసాగకుండా ఇప్పుడు దేవుని సేవకుడిగా జీవిస్తున్న కారణం ఏమిటంటే తన జీవితంలో మార్పు వచ్చింది. ఆ మార్పు యేసు తెచ్చాడు. అనగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు చెందిన దినము ఉండాలి. ఒకప్పుడు నేను పాపిస్తోండి, ఒకప్పుడు నేను పాపిస్తాన్ని, ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించిన వాడిని జీవించిన దాన్ని, కానీ దేవుడు నా జీవితంలో మార్పునిచ్చాడు. ఆ మార్పును బైబిల్ ఏముంటుందంటే మారు మనస్సు, మార్పు చెందిన మనస్సు. ఆ మార్పు చెందిన మనస్సును మారు మనస్సు అని బైబిల్ పిలుస్తుంది. ఆ మారు మనస్సు అనే అనుభవం నీలో లేకపోతే, అనగా నేను ఇప్పటి వరకు పాపిష్టివాడిగా జీవించాను, దొంగగా జీవించాను, మోసగాడిగా జీవించాను, అబద్ధికుడిగా జీవించాను, అలాంటి నా జీవితాన్ని యేసుక్రీస్తు బాగు చేశాడు, మార్చేశాడు. నాలో హృదయ మార్పిడి జరిగింది. అప్పటి నుంచి నా పాత జీవితాన్ని విడిచిపెట్టేసి క్రొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాను. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనాను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక నూతన వ్యక్తిగా నీ జీవితాన్ని ప్రారంభించటమే రక్షించబడటము. సో నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నీ ఆస్తి కన్నా నీ ఆత్మ రక్షణ మిన్న. మర్చిపోకండి.